అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లి 20 రోజులైంది. మిస్ అయిన 7గురి కోసం గాలింపు కొనసాగుతోంది. అల్లవరం మండలం ఓడల రేపుకు చెందిన మత్స్యకారులు 7 బోట్లతో ప్రస్తుతము గాలింపు కొనసాగుతోంది. 2 నేవీ హెలికాప్టర్లతో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులను చీర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. సర్చ్ ఆపరేషన్ పరిధి పెంచాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా 300 నాటికల్ మైల్ వరకు మేము వెళ్తున్నాం అనేటువంటి మాట హెలికాప్టర్లు పెట్టాం. అలాగే ఎవరైతే ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళకి అంటే అందరికీ కూడా ఇంటిమేట్ చేశాం అనేటువంటి విషయాలు సంబంధిత అధికారులు అదేవిధంగా మంత్రులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క కోరిక కూడా ఏదైతే 300 నాటికల్ మైల్స్ వెళ్తున్నారో అదే కాకుండా ఇంకా అదనంగా కొంచెం ముందుకు వెళ్తే తప్పనిసరిగా మాకు ఉన్నటువంటి వారంతా కూడా మరి రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. బహుశా యొక్క గాలి స్పీడ్కి అటువైపుగా ముఖ్యంగా అండమాన్ వైపుగా వెళ్ళారనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ రంగం సహకరించాలని వారు చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సెర్చింగ్ ఏరియాని ఇమీడియట్గా మరి అదనంగా ఇంకొక 300 నాటికల్ మైల్స్ పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.